రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఏంటి ఒక మంచి బఫెట్ కోసం వెతుకుతూ ఉన్నారా? సో వచ్చేసండి, అయితే మిమ్మల్ని ఒక మంచి బఫెట్ దగ్గర తీసుకొచ్చేసిన. సో మనం ఈ రోజు వచ్చేసి ఉన్నాము ఇండియాస్ బిగ్గెస్ట్ గ్లోబల్ బఫెట్ దగ్గర ఉన్నాం. సో ఇది వచ్చేసి మనకి గచ్చిబౌలిలో ఉంది. సో మాస్టర్ పీస్ బఫెట్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చూసుకుంటే అంబియన్స్ కడుపు నిండిపోతుంది, దగ్గర చెప్పాల్సిన అవసరమే లేదు. సో అంబియన్స్ ఎంత బాగున్నాయి అంటే ఫుడ్ ఇంకెట్లుంటుందో చెప్పాల్సిన అవసరం అనమాట. సో చూసారు కదా, సో ఎంట్రన్స్ తోనే అద్దర్ర కొట్టేసారు చెప్పాలంటే. అసలు ఎంట్రన్స్ ఎంత బాగుంది అంటే సీరియస్లీ నేను ఎక్కడ చూడలేదు ఇంతలా. అండ్ అంబియన్స్ కూడా చూసుకుంటే ప్రతి ఒక్కటి ఆహా అనుకునే లోపు అంతకన్నా హైలైట్ కనిపిస్తానే ఉంది. ఎంట్రన్స్ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే మనకి లోపలికి వచ్చే కొద్దీ చూసే ప్రతి ఒక్క వ్యూ మనం మీకు ఎక్కడ చూడలేదు ఇంతవరకు అన్నట్టు కొత్తగానే ట్రై చేశారు. అండ్ మనమైతే ఇప్పుడు ఫుడ్ తో స్టార్ట్ చేసేద్దాం. అసలు వచ్చిందే మనం బఫెట్ కోసం అయినప్పుడు మరి లేట్ ఎందుకు ఇంకా. సో చలో తినేద్దాం, ట్రై చేసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ ఉన్నాయి. ఫిష్ ఇన్ చిల్లీ సాయిస్ అంట. సో చూసేద్దాం. అసలు చెప్పాలంటే బఫెట్ లో ఉన్న ఫ్రీడమే వేరు కదా. అంటే లైక్ మనం రెస్టారెంట్లకి వెళ్ళి వాళ్ళు వడ్డించి మనం అంటే వాళ్ళు ఎంత పెడితే మనం అంతే తినాలి. ఎక్స్ట్రా వేసుకుంటే మళ్ళీ వాళ్ళకి పే చేయాలి. కానీ బఫెట్ లో అలా కాదు కదా. సో ఒక్కసారి పే చేస్తే చాలు, మనకు నచ్చినంత మనమే పెట్టుకుంటూ తినొచ్చు. సో ఇది వచ్చేసి మ్యాంగో ఫిష్ కర్రీ అంట. సో ఫిష్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. గోదావరిలో అండి ఆ మాత్రం ఉంటది కదా. సో మ్యాంగోతో ఉంటున్నారు కాబట్టి ఒకసారి ట్రై చేసేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఫ్రాన్స్ బిర్యానీ ఉంది. ఆహాహా చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది నాకు ఇది. సో ఇంకెందుకు పెట్టేసుకుంటా. అండ్ చూసుకుంటే మనకి బిర్యానీలో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాదీ చికెన్ బిర్యానీ ఉంది, హైదరాబాదీ మటన్ బిర్యానీ ఉంది, అండ్ ఎగ్ కర్రీ అండ్ వెజ్ అండ్ వెజ్ నూడిల్స్. ఓకే, మనకి ముక్క లేకపోతే ముద్ద దిగదండి. సో దీన్ని కొంచెం లైట్ తీసుకుందాం. వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే, మనకి ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు అవైలబుల్ ఉన్నాయి. సో చూసుకుంటే అండ్ ఇది వచ్చేసి మసాలా వంకాయ అంట. కాయగూరలో రారాజు వంకాయే కదా. సో చూసుకుంటే గుత్తి వంకాయ. వావ్, చూడనికి చాలా బాగుంది. బట్ వద్దు, ఇన్ని పెట్టుకున్న తర్వాత నాకు ఇవి ముందు ఇది ఎక్కదు. సో దీన్ని లైట్ తీసుకుంటా నేనైతే. ఇదేంటో కొంచెం కొత్తగా ఉంది. నేనైతే ఎప్పుడు అసలు విననే లేదు, ఫస్ట్ టైం వింటున్నా ఈ పేరు కూడా. సో ఇక్కడ చూసుకుంటే థాయ్ గ్రీన్ కర్రీ అంట. సో చూడొచ్చు, నేను ఇప్పటి వరకు ఈ పేరే వినలేదు. బట్ ఏంటో ఈ కర్రీ కూడా ఒకసారి టేస్ట్ చేసేద్దాం. కొత్తగా ఉన్నదాన్ని ఎందుకు వదలడం చెప్పండి. సో ఒకసారి టేస్ట్ చేసేద్దాం. థాయ్ గ్రీన్ కర్రీ అంట. అసలు థాయ్ వాళ్ళ వంటలు చూస్తేనే భయం వేస్తుంది ఒక్కొక్కసారి ఎట్లా తింటారో అని. అలాంటిది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. యా, ఇది వచ్చేసి బ్రోక్లే. సో చూడొచ్చు, ఇగో కనిపిస్తుందా క్లియర్ గా? ఓకే,
మనమైతే ఇక్కడ మొత్తం చూసేసాము. అండ్ ఇక్కడ మనకి ప్లేట్ కు వచ్చి ఎంత కాస్ట్ పడుతుందో కూడా చూసేసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకి 1299 ప్లస్ జిఎస్టీ 5% జిఎస్టీతో ఇస్తున్నారు మనకి ఫర్ ఆల్ ఐటమ్స్. ఇక్కడ ఏమేమి అయితే ఉన్నాయో మనకి వెజ్ ఐటమ్స్ అన్ని కూడా అందులో ఇంక్లూడెడ్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే మనకి నాన్ వెజ్ లోకి వెళ్ళిపోతే గనక 1399 ప్లస్ 5% జిఎస్టీతో మనకి అవైలబుల్ గా ఉంది ఫర్ ఆల్ ఐటమ్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్యామిలీ అనుకుంటారు, లేదు సింగిల్ ప్లేట్ 1% మాత్రమే ఇది. సో అదండి కాస్ట్లు అయితే అలాగ ఉన్నాయి. అండ్ కాస్ట్లు ఎలాగ ఉన్నాయి, టేస్ట్లు కూడా అంతే ఎదిరిపోయినాయి. అండ్ మనకి చూసుకుంటే ప్రతి ఒక్క ఐటమ్ ప్రతి ఒక్క లెవెల్లో ఉందండి. ఎక్కడ చూడండి ఐటమ్స్ కూడా ఇక్కడ మనకి చాలా వరకు సర్వ్ చేసుకునే విధానం కూడా మొత్తం టోటల్ గా మంచిగా పెట్టారు. అండ్ చూసుకుంటే కళ్ళతోనే కడుపు నిండిపోతుందిరా అన్నట్టుగా అయితే పెట్టేశారు. వీడియో అయితే చూసేసారు కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వాచ్ చేస్తూ ఉండండి. బాయ్.